హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో ఎంతో రుచికరంగా చాలా తక్కువ టైంలో ఎంతో హెల్దీగా ప్రిపేర్ చేసుకుని సొరకాయతో సర్వపిండి రెసిపీని మీకు చాలా సింప్లెస్ట్ మెథడ్లో చూపిస్తున్నాను. ఈ రెసిపీని మీరు కావాలి అనుకుంటే బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు, ఆరల్స్ ఎప్పుడన్నా డిన్నర్ లైట్గా చేయాలనుకున్నప్పుడు కూడా తీసుకోవచ్చు. రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను 1 కప్పు వరకు బాగా సన్నగా తురుముకున్నటువంటి సొరకాయని తీసుకున్నాను. ఈ తురిమిన సొరకాయని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాను. ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని రఫ్గా పీసెస్ లాగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకున్నాను. తర్వాత మీరు తినే ఘాటు సరిపడా పచ్చిమిర్చిని వీలైనంత సన్న ముక్కలుగా తరిగి తీసుకోండి. నేనైతే కొంచెం కారం కల పచ్చిమిర్చిని ఒక 3 తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్నాను. తర్వాత ఇందులోకి బాగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఆకుల్ని కాడలతో సహా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మీరు తినే ఘాటును బ్యాలెన్స్ చేసుకుంటూ కారం కూడా వేసుకోండి. ఇందాక పచ్చిమిర్చి వేసుకున్నారు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని కారం అనేది ఇక్కడ యాడింగ్ చేసుకోండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి కొంచెం సేపు ముందే మీరు ఒక 4 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని తగినన్ని వాటర్ పోసి 1 గంట పాటైనా కనీసం నానబెట్టుకోవాలి. నానిన ఈ శనగపప్పు నుంచి ఎక్సెస్ వాటర్ మొత్తం వంపేసి నానిన శనగపప్పును మాత్రమే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు డ్రై రోస్ట్ చేసి పైన పొట్టు తీసేసినటువంటి వేసిన పప్పుని వేసుకోండి. మీకు డ్రై రోస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా పప్పు అనేది చాలా ఈజీగా సెపరేట్ అయిపోతుందండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చేత్తోనే ఒకసారి బాగా కలుపుకోండి. సొరకాయ మిశ్రమంలో ఉన్న మాయిశ్చర్ కంటెంటే మనం పిండి కలుపుకోవటానికి బైండింగ్ కోసం హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు నార్మల్ మనకి షాప్స్లో దొరికే బియ్యం పిండిని ఒకేసారి యాడ్ చేయకుండా 2 to 3 బ్యాచెస్లో యాడ్ చేసుకోండి. మనకి సొరకాయ మిశ్రమంలో ఉన్న మాయిశ్చర్ ఆల్మోస్ట్ ఆల్ సరిపోతుంది. ఇన్ కేస్ పిండి ముద్ద మరియు డ్రైగా అనిపిస్తే అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొద్దిగా చిలకరించుకుంటూ పిండి ముద్దని సాఫ్ట్ పిండి ముద్ద టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోండి. వాటర్ అనేది ఒకేసారి ఎక్కువ యాడ్ చేసేసినట్టయితే పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ జారుడుగా అయిపోయి మనకి సర్వపిండి ప్రిపరేషన్ అనేది అస్సలు కుదరదు. సో చాలా కొద్దిగా అవసరానికి తగినట్టు వాటర్ మాత్రం చిలకరించుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా సాఫ్ట్ పిండి ముద్దలాగా రెడీ చేసుకోండి. సొరకాయతో ప్రిపేర్ చేసిన మరికొన్ని రెసిపీస్ తాలూకా లింక్స్ అనేవి నేను పైన ఐకార్డ్స్లోనూ చివరి ఎండ్ స్క్రీన్లో షేర్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కడాయి కానీ ప్యాన్ కానీ తీసుకుని దానికి లోపల పార్ట్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ పెట్టి మొత్తం గ్రీజింగ్ చేయండి. ఈ పిండి మిశ్రమం నుంచి ఒక పెద్ద బాల్ సైజ్ అంత పిండి ముద్దను చేతిలోకి తీసుకుని గ్రీజింగ్ చేసిన ఆ ప్యాన్లోకి పెట్టేసి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా ఫ్లాట్గా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడింగ్ చేసేటప్పుడు మీకు చేతికి ఏమాత్రం పిండి ముద్ద అనేది కొంచెం స్టికీగా అనిపిస్తే చేతులకి కూడా ఆయిల్తో గ్రీజింగ్ చేసుకుని అప్పుడు స్ప్రెడింగ్ చేయండి. మీకు ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. సో ఇలా మీరు మరీ మందంగా కాకుండా అలా అని మరీ పలుచగా కాకుండా సర్వపిండి అనేది కొంచెం సెమీ థిక్నెస్తో ఉండేలాగా స్ప్రెడింగ్ అనేది చేసుకోవాలి. మీరు ఈ ప్రిపరేషన్కి అల్యూమినియం ఆర్ స్టీల్ ప్యాన్స్ యూస్ చేస్తే సర్వపిండిని ఫ్రై అయిపోయిన తర్వాత ప్యాన్ నుంచి రిమూవ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో ప్రిఫరబుల్లీ నాన్ స్టిక్ యూస్ చేస్తే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఫేస్ చేయరు రెసిపీ ప్రిపరేషన్లో. మొత్తం యూనిఫామ్గా స్ప్రెడింగ్ చేసుకున్న తర్వాత ర్యాండమ్గా మీ ఫింగర్తోనే అక్కడక్కడ హోల్స్ లాగా పెట్టండి. స్టవ్ మీద ఈ ప్యాన్ డైరెక్ట్గా ప్లేస్ చేసి ఫ్లేమ్ని హైలోకి అడ్జస్ట్ చేసుకుని ఆ హోల్స్లోకి అలాగే కార్నర్స్ చుట్టూ కూడా మరికొంచెం ఆయిల్ అనేది డ్రిజిల్ చేయండి. తర్వాత ఈ ప్యాన్కి సరిపడా లిడ్ అనేది పెట్టేసి 2 మినిట్స్ పాటు హై హీట్లోనే కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మనకి లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే అడుగుపాటు లైట్గా బ్రౌన్ కలర్ అవటం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఫ్లేమ్ అనేది లోలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. లో హీట్లో మరొక నిమిషం పాటు కుక్ చేసుకుంటే మనకి అడుగుపాటు అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి అన్ని సైడ్స్ కార్నర్స్ కూడా కొంచెం క్రిస్పీగా టర్న్ అవుతాయి. సో ఆ స్టేజ్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ సర్వపిండి కుక్ అవడానికి అప్రాక్సిమేట్లీ 3 మినిట్స్ వరకు టైం అయితే పడుతుందండి. సొరకాయ సర్వపిండి రెసిపీ ఇలా ప్రిపేర్ చేసుకుని చాలా హెల్దీగా వేడివేడిగా ఉన్నప్పుడే ఇంట్లో వాళ్ళకి టొమాటో చట్నీ ఆరల్స్ టొమాటో కెచప్తో సర్వ్ చేసి చూడండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తినేస్తారు. తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. బేసిక్ సర్వపిండి రెసిపీ తాలూకా లింక్ కూడా నేను పైన ఐకార్డ్లో షేర్ చేస్తాను. కుదిరితే ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. స్టే హోమ్.